ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దారెట్టు కొత్త ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఇవ్వనుందా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇస్తుందా? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దారెట్టు కొత్త ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఇవ్వనుందా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇస్తుందా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. లావణ్య, ఏదైతే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఎంఐఎం దారేటు అనేది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. 2009 నుంచి 2014 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అత్యంత దగ్గరగా మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం తర్వాత 2012లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం దూరమైంది. తర్వాత ఏర్పడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంఐఎం పార్టీ దగ్గరైంది. అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా మిత్రపక్షంగా ఉంటూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ఎంఐఎం ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే అంశం ప్రస్తుతం ప్రచారం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ప్రొటెస్ట్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీని సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేశారో ఆ క్షణం నుంచి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుందనేది మాత్రం కొంత సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ఇటీవల ఏదైతే ఎమ్మెల్యేలు కూడా ఈ రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అవడం, సెక్రటేరియట్ లో మూసీ నదికి సంబంధించినటువంటి రక్షణ కావచ్చు, పాతబస్తీ డెవలప్మెంట్, అదేవిధంగా మెట్రో రైల్ పాతబస్తీకి తీసుకెళ్లే క్రమం కావచ్చు, వీటన్నిటి మీద చర్చ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ అధికార పక్షం అయితే ఎప్పుడైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. తమ సంబంధించినటువంటి నియోజకవర్గ పనులు కావచ్చు, లేకపోతే పాతబస్తీ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగత సంబంధించిన అంశాల పైన కూడా ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అయితే ఉంటుంది. ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు వెళ్తూ ఉంటుంది అనేది ప్రధానంగా ఉన్నటువంటి ప్రచారం. అదేవిధంగా చాలా సందర్భాలు కూడా మనం చూసాం. 2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ కు దూరమై కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.